హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. సోయా బిర్యానీని సింపుల్గా కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను రండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి 2 గ్లాసులు వాటర్ వేసుకుని వాటర్ మరుగుతుండగా సోయాని వేసుకుని ఒక 10 నిమిషాలు అలానే వదిలేసి తర్వాత చల్లటి వాటర్తో బాగా వాష్ చేసుకున్న తర్వాత గట్టిగా వాటర్ పిండుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి సోయాని వేసుకుని పెరుగు 1 కప్పు, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకుని స్పైసెస్ అన్నీ సోయాకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని ఒక సైడ్కి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 6 స్పూన్లు ఆయిల్ వేసి హోల్ గరం మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి. వెజిటబుల్స్ కూడా వేసుకుని మీ దగ్గర ఏం వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. అలాగే సోయా మసాలాను కూడా వేసేసి 1 నిమిషం రోస్ట్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బియ్యాన్ని కూడా వాటర్ లేకుండా కుక్కర్లో వేసేసుకుని 1 నిమిషం వరకు వేయించుకోవాలి. నేను 2 కప్పుల రైస్ని తీసుకున్నాను. 4 కప్పులు వాటర్ వేసి మరొకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి కొద్దిగా నెయ్యి, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుని మరొకసారి బాగా కలుపుకుంటే పొడి పొడిగా సోయా బిర్యానీ సింపుల్గా ఎలా తయారైపోయిందో చూశారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.